श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। 2025 సంవత్సరం మే నెల మాస ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల వృశ్చిక రాశి 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు. అయితే అష్టమంలో ఉన్నటువంటి శని అర్ధాష్టమంలో ఉన్న శని 5ంటికి వచ్చాడు, పర్వాలేదు, చాలా వరకు బాగున్నది. కానీ మిగతా గ్రహాలు బాగాలేవు. గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమంలో ఉన్న గురువు వల్ల రకరకాలైన నష్టాలు వస్తాయి. ఈ నష్టాలను తట్టుకోవడం చాలా కష్టం. తర్వాత అప్పులు చేయటం కానీ, ఉన్న ఆస్తులు అమ్మటం కానీ, ఏదైనా ఆస్తులు అప్పు చేయటం కానీ, అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు ఉన్నంత వరకు ఇంట్లో ఉండి తింటే ఎంతైనా మంచిది. అప్పులు చేయటం అనవసరం. అప్పు చేసి పప్పు కూడా తినటం కాదు, ఉప్పు కారం వేసుకొని అన్నంలోనైనా వెళ్ళిపోతుంది. ఏమి లేదండి, నీళ్ల మధ్యలో అంత ఉప్పు వేసుకొని ఎండాకాలంలో బాగా అన్నం తింటే ఎంత వేడో తగ్గుతుంది. మామిడికాయలు పడుతున్నాయి కదా, అన్నంలో రోజు మామిడికాయలు తినాలని తింటారు. కానీ మజ్జిగన్నంలో ఉప్పు వేసుకొని మజ్జిగన్నం తింటే ఉన్నంత ఆరోగ్యం కొట్టలేదు. అందులో ఆ మజ్జిగలో కాస్త కొత్తిమీరాకు, కాస్త పుదీనాకు, కాస్త శొంఠి, కొద్దిగా ఉప్పు, ఇవి వేసినటువంటి మజ్జిగలో అన్నం తిన్నా, మజ్జిగ తాగినా ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతుంది. మామిడికాయలు బాగున్నాయి, రసాలు చూస్తుంటేనే తేనె వాసన వస్తున్నాయి అని 3 కాయలు 4 కాయలు తిన్నామనుకో, తెల్లారి యూరిన్ మాత్రం రాదు. చూడండి ఎట్లా ఉందో. ఏ కాలంలో వచ్చే వస్తువా ఆ కాలానికి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, కానీ ఉన్న పాత రోగాలు పోగొడుతుంది. వేడి వల్ల ఉన్న రోగాలు పోతాయి, చల్లదనం వల్ల కొత్త రోగాలు వస్తాయి. అందువల్ల తీపి ఎక్కువగా తిన్నా అనవసరమైన వ్యాధులు వస్తాయి. అట్లాగే ఈ రాశి ఎట్లా ఉందంటే, ఎండాకాలం ఎట్లాంటిదంటే తాటాకులు ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది, చల్లగా ఉంది అనుకుంటాం. అదే కొత్త కుండలో నీళ్ళు తీయగా చల్లగా బాగుంటాయి. ఈ ఎండకి ఇప్పుడు కాసే ఎండకి మరి కుండలో కొత్త కుండలో నీళ్ళు తాగటం అన్న మానుకుంటాడు ఎవడైనా? తాటాకు కప్పు ఉన్న ఇంట్లో ఉండని ఎండలో కూర్చుంటాను ఎవడైనా అంటాడా? అదే కాదండి, శొంఠి, కాస్త ఉప్పు, సాయంత్రం అంటారు, మరి కొత్తిమీరాకు, పుదీనాకు, ఇటువంటి రసం కలిసిన మజ్జిగ తాగితే వద్దని ఎవడన్నా అనుకుంటాడా? ఈ ఎండాకాలంలో పనికిరాని తిండ్లు ఏవైతే తింటావో అది అరక్క వాంతులు విరోచనాలు పుడతాయి. ఇవాళ బీదతనాన్ని చూపించే నెల ఇది, ఐశ్వర్యాన్ని చూపించే నెల కాదు. అయితే చూడటానికి బీదతనంగా ఉంటుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇది చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు. ఈ చైత్రమాసం వసంత ఋతువు. చెట్లు చిగిర్చి పువ్వులు పూసి కాయలు ఇస్తాయి. మరి చూస్తూ ఉండండి, ఒకసారి దారిన పోతుంటే తాడి చెట్లు ఉన్నాయండి, మొత్తం గువ్వగా చోటున్నాయి. నాబోటి వాడు పోయి తాడి చెట్టు కింద కూర్చున్నాడు. తెలిసిన వాడు గారే ఈ పుట్టిందిలో ఈ పంతులకి కళ్ళు దాటానికి వచ్చాడంటారు. కాదండి, అక్కడికి పోయి కూర్చొని సంచిలో మజ్జిగ గ్లాసు పెట్టుకొని మజ్జిగ తాగినా ఈ పంతులు ఇది కళ్ళు తాగినట్లే.
కానీ కళ్ళు కాదు, కానీ తాటాకు ఆకు పందిళ్ళకి శుభకార్యాలకి చాలా పనిచేస్తుంది. కానీ ఈ తాటి కళ్ళు ఎట్లాంటివి, ఈత కళ్ళు ఇవన్నీ కూడా మనిషికి మత్తునిచ్చేటువంటి పదార్థాలు. కానీ చల్లదనం కోరుతుంది మనస్సు, బీదతనం కోరుతుంది ఈ మనస్సు ఈ నెల. అందులో ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండి ఎవరైతే భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు పూర్తిగా మనస్సు భగవంతుడి యందు లగ్నం చేసి భగవంతుడిని ప్రార్థించాలి. ఒక చోట సినిమా పాటేది, కొన్ని పాటలు ఎట్లాంటివి ఉంటాయంటే, జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దురకే చెడతాడు, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. మానవులు అన్ని జీవరాశుల్లో బతికున్నన్ని రోజుల్లో సగం రోజులు నిద్రపోయేవాడు మనిషి. ఆ సగం రోజుల్లో చదువుతో కొంతకాలం, యవ్వనంతో ఆడమనిషిని వెతకటంలో కొంతకాలం, అంతా ఆమె దొరికిన తర్వాత ఆమెతో ఉండటం, అబ్బో ఆ ఆనందం అంతా ఇంకో ఆనందం లేదనుకొని ఆ భార్యతో కాలం గడపటం, పిల్లలు పుట్టడం, అబ్బో నే కాబట్టి ఇంతమంది పిల్లలు కన్నాలని అహంకారపడటం, ఈ జన్నాళ్ళు ఉండదు. యవ్వనం చాలా తక్కువ, బాల్యం యవ్వనం, కౌమారం పిల్లలు ఇక వచ్చారు, ఇక వాళ్ళకి కావాల్సిన చూడటం కౌమారం, వార్ధక్యం అక్కడికి వచ్చేప్పుడు ముసలితనం, కాస్త పళ్ళు గిళ్ళు వదులుతాయి. ఇక్కడి నుంచి చివరి దశ ఎట్లాంటిదంటే, జీవితంలో కొన్నాళ్ళేమో చదువు, కొన్నాళ్ళేమో ఉద్యోగం, తర్వాత పెళ్ళం, తర్వాత పిల్లలు, తర్వాత డబ్బు, పిల్లలు బాగు చేయటం. ఇది ఎంతవరకు అంటే, నిజంగా 100 సంవత్సరాలు ఉంటే 95 సంవత్సరాలు దాని మీదే మనస్సు ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఒక్క 5 సంవత్సరాలు కూడా, 100 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా దేవుణ్ణి ప్రార్థించేవాడు ఎవడు లేడు. దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, ఇందుగలడందు లేడని సందేహం వలదు చెక్కి సర్వోపగతుండెందెందు చూచిన అందందేయగలడు దానవాగ్రని వింటే అన్నాడు. ప్రతి జీవరాశిలో భగవంతున్నాడు. భగవంతుడు ఎట్లా ఉన్నాడో తెలియాలి అంటే, జీవహింస ఎవరైతే లేకుండా ప్రతి జీవరాశికి కూడా అంత ఆహారం పెట్టి మనలాంటి వ్యక్తులే కూడా బతకాలి అని ఎవరైతే ఉంటారో వాళ్లకు దైవ పూజ కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. దైవ బలం ఎట్లా ఉంటుంది అంటే, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన. ఈ జీవుడు ఈ దేహాన్ని అనుసరించుకున్నాడు. ఈ జీవుడు వెళ్ళిపోతే అంతా అయిపోయింది. కాయామే పంజరం కం దుఃఖం మహిషిడాని. ఈ శరీరంలో ప్రారంభంగానే అందరూ ఏడుస్తారు. ఈ ప్రాణం ఎక్కడుందో ఎట్లా ఉందో ఎవరికి తెలియదు. ఈ హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఈ హృదయం నుంచి అన్నీ ఇస్తాడు. కోపాన్ని ఇస్తాడు, క్రోధాన్ని ఇస్తాడు, ప్రేమనిస్తాడు, భక్తినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఈ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని ఈ శ్వాసకోశం ద్వారా పీలుస్తూ వదులుతూ ఆ పరమాత్మని గ్రహించి 2 నేత్రాలు కాకుండా 3వ నేత్రం జ్ఞాననేత్రం, ఆ జ్ఞాననేత్రం ద్వారా ఎవడైనా భగవంతుడిని ఆస్వాదించగలిగితే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కనీసం ఎంతో కాలం అక్కర్లా, కొద్ది కాలమైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కొద్ది కాలం జాగ్రత్తగా ఉండాలో ఒక మాట చెబుతా. ఒకప్పుడు కరణాలు ఉన్నారు, ఇక్కడేమో అటు కరణాలు ఉన్నారు, ఇక్కడేమో ఇంకో పేరేదో ఉంది. ఈ కరణాలు ఎట్లాంటి వాళ్ళంటే, ఈ బ్రాహ్మలు బాగా తెలివిగల వాళ్ళు. ఇందులో రాజుగారు ఏం చేశారంటే, ఒక మంత్రిని పిలిచి
ఈ బ్రాహ్మలు బతుకు తిరగలేక ఇబ్బంది పడుతున్నారట. మరి ఆయన నీకేం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. కోరుకోమంటే వాడు రాజుగారి సింహాసనాన్ని కోరుకున్నాడు. వాడు ఏం చేశాడంటే ఏదైనా ఉద్యోగం కావాలంటే రాజుగారిది అధికార ముద్రిక ఉంటుంది, నీ సింహాసనం నీ అధికార ముద్రిక ఇవ్వమన్నట్ట. వాడికి ఇచ్చింది 5 నిమిషాలే. 5 నిమిషాల్లో మరి 6,000 ముద్రలు కొట్టాడు అధికార ముద్రికలు. అదే కరణం మున్సబులు ఉండే ముద్రికలు. సరాసరి 60 మందికి కూడా కరణికం ఇచ్చారు. ఎక్కడ ఏ భూమిలో ఎంత ఉంది, ఎక్కడ ఉంది, దాని పేరు ఎవరిపోతూ ఉంది, ఇవన్నీ కూడా కరణాలకి ఆ రోజుకి కూడా తెలుసు. బతుకుంటే వాళ్ళకి ఎప్పటికి కూడా తెలుసు. ఇవాళ ఆ కరణికాలు పోయినాయి. ఈ కరణాలు తింటున్నారు. ఏదో రకరకాలైన కొంతమంది తినుండొచ్చు, కొంతమంది మంచి చేసి ఉండొచ్చు. దాదాపుగా కరణీ మునసబులు ఇప్పుడు కూడా హోదా కోసం ఆశపడ్డారు కానీ ఆస్తి కోసం ఆశపడలే. ఆస్తి కోసం ఆశపడేవాళ్ళు 1000లో 2 మాత్రం ఉంటారు. మరి 98 మంది ఆస్తితో ఉండరు. కరణీకాలు పోయిన తర్వాత చాలామంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ అధికారం కోసం పాల్పడేవాళ్ళు ఆస్తుల కోసం పాల్పడలే. అందరూ రక్షింపబడ్డారు. మంచివాడు 6,000 ముద్రలు కొట్టాడు ఉద్యోగాల కోసం. వాళ్ళని 6,000 యోగులు అన్నారు. రాజుగారు 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. సరే, ఇప్పుడు 6,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. కానీ కొన్ని ఉద్యోగాలు దేశ సేవకి ఉపయోగపడే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. కొన్ని దేశాన్ని నాశనం చేయడానికి పనికొచ్చే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. కానీ దేశాన్ని బాగు చేసే వాళ్ళలోనే కొంతమంది దేశాన్ని నాశనం చేసేవాళ్ళు తయారవుతున్నారు. ఏమిటంటే వాళ్ళ స్వలాభం కోసం చేస్తూ ఉన్నారు. కొంతమంది కలెక్టర్లు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, మామూలు మంత్రులు కానీ వాళ్ళు చచ్చిపోయినా ఈరోజు వరకు కీర్తి ఉంది. అట్లాంటి కీర్తి గల వాళ్ళు మంచి పనులు చేశారు. కానీ కొంతమంది స్వార్థపరులు ఏదో కొన్ని స్వార్థమైన పనులు చేస్తూ ఉన్నారు. కానీ అందరం బాగుండాలి అంటే అందరూ కూడా స్వార్థాన్ని విడనాడి మంచిగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి పూర్తిగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బాగాలేదు కాబట్టి స్వార్థం సంగతి అట్లా ఉంచండి. వేళకి 4,000 నోట్లో పోయి అన్నం తింటే చాలు. బయటికి పోవద్దు, ఇంట్లో కూర్చోండి, నీ ఇష్టదైవాన్ని పూజించండి. నీ బాధలు మొత్తం పోతాయి, నువ్వు బాగుంటావు. వేముల వల్ల చెట్లు పెరిగాయి, చెట్ల వల్ల కాయలు వచ్చాయి, కాయల వల్ల పండ్లు వచ్చా. ఇవన్నీ తినడం వల్ల మీకు జ్ఞానం వచ్చా. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో, హై స్కూలుకో, కాలేజీకో పంపించి చదువు చెప్పించారు. నీకు ఉద్యోగం వచ్చింది. నీ వయస్సుకు నీకు పెళ్లి చేశారు. నీకు భార్య వచ్చింది. ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు? చదువుకోమంటే వినరు. బతికిలాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలు చదివిస్తారు. సరే, చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా, నాకు ఇప్పుడు వద్దు. ఎందుకనరా? కాదురా, వయసు పెరిగిపోతుందిరా, నాకు వద్దు. అసలు చేసుకోవచ్చా? చేసుకుంటా. ఎప్పుడు చేసుకుంటారా? నాకు టైం కావాలి. ఇట్లా కాలం గడుపుతాడు. కాలం గడిపిన తర్వాత మా బోటి వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి, మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు, ఇన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి, అయ్యా మీ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను. అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి, చాలా మంచివాడండి, జీతం తీసుకొస్తాడండి, మాకే ఇస్తాడు. ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు, వాడుకుంటున్నాడు, జలసా చేస్తున్నాడు, మంచి గుడ్డలు కొంటున్నాడు, కానీ సగం కూడా జీతం అనట్లేదు. కానీ వాడికి ఏ అలవాట్లు లేవంటారు. ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ఇవాళ రేపు చచ్చిపోతాం, మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు, నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు. అరే ఏంటిరా,
నేను పెళ్లి చేసుకోను. మరి పెళ్ళి ఎట్లావురా? నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా. నేను చెప్పిన అమ్మాయికి నిచ్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే చేసుకోను అంటాడు. సేమ్ ఇదే జరిగింది. వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు. వాడికి పెళ్ళైపోయిందయ్యా అంటే, పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి. అబ్బాయికి ప్రేమికురాలు నుండి అన్నీ గడిచిపోయినాయి. పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే. మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నాడు. సరే, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 4-5 నెలలు అయిన తర్వాత వచ్చాడు. ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్. ఆ తండ్రి బారసాలు నేను చేయించాను. ఆ తండ్రి పెళ్ళి నేను చేయించాను. వాడు నన్ను నమ్మలే. కొడుకు మంచితనాన్ని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే. 4 నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు. పార్కులో కనపడంగానే ఏమిట్రా అంటే, అమ్మాయి మాతో కాలేజీలో చదువుకున్న అమ్మాయి. మేమంతా మాట్లాడుకుంటాం, అంతేగాని ఏముండదు. అదేంద్రా మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసి తిరగటం ఏంద్రా? ఏం లేదులే, నీకేం లేదు పో, నువ్వు చదువులు సంధ్య లేదు పొమ్మని ఉన్నాడు. ఇక కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు. చివరికి ఏమిట్రా అని గట్టిగా అంటే, నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా, లేకపోతే చస్తా. ఇది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో, అయ్యా నేను పొరపాటు మాట్లాడాను, నా తప్పేను, నా పిల్లవాడు ఇట్లా ఎదురు దిగాడు, ఏం చేయమంటావు అంటే, ఆ పిల్ల బాగా భాగ్యవంతులు, కోటీశ్వరులు, కోట్లు, కొన్ని 100,000 కోట్లు ఉన్నవాడు. ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు. మరి నువ్వు పో, వాళ్ళు అడుగు, లేకపోతే చస్తానంటున్నాడు అన్నాడు. అరే నువ్వే అడగవాకరా, వీడేమో తెలగ, పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి. వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది, ఇష్టం లేకపోతే నువ్వు ఇంట్లో కూడా బయటికి రావురా, నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న. చివరికి అట్లా 2-3 ఏళ్ళు మెదలకుండా వదులుకున్నారు. ఆ పిల్ల వాడిని వేధించింది. మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు. చివరికి తల్లిదండ్రులే వచ్చి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామయ్యా. మరి మేము అంత బీదవాళ్ళం అండి, అంతవాళ్ళం కాదు. ఏమక్కర్లే, మాకు 2 ఆడపిల్లలే, మాకు 1000 కోట్లు ఉన్నాయి, మీ పిల్లవాడిని పరిశీలించాం, మీ పిల్లవాడు చాలా మంచివాడు, మా పిల్లని ఇస్తాను చేస్తాం అన్నాడు. మళ్ళీ అప్పుడు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు. వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించాడు. బాగానే ఉందాయో, వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు. వాళ్ళు ఆస్తులు కూడా భాగం ఇచ్చారు, బాగున్నారు. ఒకళ్ళేమో ఇట్లా అయినారు. కొంతమంది ఏమవుతుంది, ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అంతకుముందు వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు. ఇక ఇంట్లోకి రాగానే, నువ్వు బీటెక్ చదివావు, నేను బీటెక్ చదివా, నేను ఇల్లు చెబుతా, నువ్వు అంట్లో నువ్వు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం. అత్తగారంటే లెక్కలేదు. ఏంటి, మేము ఉద్యోగం చేస్తున్నాం, నువ్వు వండి పెట్టు. పోనీ వండి పెట్టిందనుకో, నువ్వు సరిగా చేయటం వంట చేత కాదు. చివరికి అట్లా జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నాకు తగాదా వస్తుంది కాబట్టి వేరే కాపురం పెడదాం, లేకపోతే వెళ్ళిపోతాడు. వీడేం చేస్తాడు, తల్లి మీద ప్రేమ, ఇట్లా వదిలి పెడతానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రులు మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకి ఇచ్చి, వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు విడాకులు ఇవ్వలేరు. మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు. ఈమెమో బాగా మంచి వర్తన గల మనిషి, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు, ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది. వీడికేమో పెళ్లి కాదు, ఆమెకి పెళ్లితో అవసరం లేదు. చివరికి వాడు ఏజ్ బారైపోయి వాడికి 50 ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే. పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా, విడాకులు ఇవ్వలేదు. జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా. మరి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే, ఒక పిల్ల పుట్టేంతవరకే.
కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవాడికి ఆమె కాస్త శక్తి తగ్గుతుంది. ఈయన చెప్పిన మాట ఆమె విందు. చివరికి ఉద్యోగం చేసే చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది, మొగుడు వదిలిపెట్టిన ఆమె ఈ నెంబర్ పడుతుంది. ఈమె ఆయన కలుస్తారు. చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లేదు వెళ్ళిపో అంటాడు. చివరికి వీడు దాంతో ఉంటాడు. చేసుకున్న భార్యకి 2 పిల్లలు ఉంటారు. ఆమెమో పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, ఇన్నాళ్ళు ఎట్లాగూ నువ్వు పెళ్లి చేసుకో, ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు. సరే ఆమెమో పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది. ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు. ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా అయిపోయిన తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది. శాస్త్రం దొరుకుంది, ముతుక శాస్త్రం. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేట. ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే. ఈమె దాన్ని ఇవ్వబోయా, నీ ఉద్యోగం బాయా, నీ పిల్లలు అనాథలు అయిపోయినారు, నువ్వేమైనావు శుభ్రంగా తాగుడికి అలవాటుపడ్డావు, దేవదాసు అయిపోయినావు. చూడండి ఎంత చిరుపో చూడండి. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి. పరాయి స్త్రీతో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు, నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు. ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది. అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి. నేను ఎవరిని గురించి కాదని చెప్పేది, ఎవరో చేశారని కాదు చెప్పేది. ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి, చూడండి. లాయర్లు కూడా ఏం చెబుతున్నారు, కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది. ఎవరికి వాళ్ళ స్వార్థం. డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ మూట కట్టుకోవాలి. ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి, 10 మందితో తిరగాలి. ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? నేను శుభ్రంగా గొరుగుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్టత్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు. ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చెడిపోయినారో ఆలోచించండి. అటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాక మీరు కూడా అపసవ్యమైన దారికి పోకుండా ఉండి బాగుండటానికి చెబుతూ ఉన్నాను. 24 నుంచి 27 వరకు గ్రహస్థితులు బాగాలేవు. దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి.